లైఫ్ ఇస్ అ బిగ్ క్వశ్చన్, యు మస్ట్ ఆన్సర్ ఇట్ అంటాడు ఒక తత్వవేత్త. ఇది నిజమే కావచ్చు, కానీ డెత్ ఇస్ అ మిస్టీరియస్ పజిల్, కెన్ యూ సాల్వ్ ఇట్ అంటూ కాలం కొన్నిసార్లు మనల్ని నిలదీస్తుంది. ఎందుకంటే కొన్ని మరణాలను కాలాన్ని అలా వెంటాడి వేధిస్తాయి కనుక. ఇప్పుడు డాక్టర్ ప్రీతి నాయక్ డెత్ మిస్టరీ కూడా అంతకు మించి ఈ సమాజాన్ని వేధిస్తోంది. నిజాలు కనుక్కోమంటూ వెంటాడుతోంది. ముందుగా ప్రాణాలు తీసుకునేందుకు డాక్టర్ ధరావత్ ప్రీతి నాయక్ తీసుకుందని చెప్తున్న ఆ ఇంజెక్షన్ ఏమిటి? ఆ ఇంజెక్షన్ ఇదే అని ఇప్పటి వరకు అధికారికంగా ఎందుకు ప్రకటించలేదు? ప్రీతి బ్లడ్ శాంపిల్స్ టెస్ట్లోనూ తేలలేదంటే అసలు ఆ ఇంజెక్షన్ ఏమిటి? కొనసాగుతున్న ఉత్కంఠ ఇదే. నిమ్స్ వైద్యుల నివేదికల్లోనూ క్లారిటీ లేదు. ప్రీతి బ్లడ్ శాంపిల్స్ సేకరించిన నిమ్స్ వైద్యులు వాటిలో విషపు ఆనవాళ్లు ఉన్నాయా లేదా అని తేల్చేందుకు ఆమె ముందు వెంటిలేటర్పై, ఆపై ఎక్మో మెషిన్పై ఉండి మృత్యువుతో పోరాడుతుండగానే 10 రకాల పరీక్షలు చేశారు. కానీ ఫలితం శూన్యం. అయితే ఇప్పుడెలా? భారమంతా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఇచ్చే నివేదిక మీదే. పోనీ కనీసం ఆ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ అయినా సరే నిజాన్ని నిగ్గు తేలుస్తుందా అంటే కొన్ని హానికారిక ఇంజెక్షన్ల గురించి ఎఫ్ఎస్ఎల్ పరీక్షలోనూ తేలే అవకాశాలు చాలా తక్కువ అని నిపుణులు ఉన్న ఆ కొన్ని ఆశలపై కూడా నీళ్లు చల్లుతున్నారు. నిన్న మొన్నటి వరకు టాక్సికాలజీ రిపోర్ట్ వస్తే నిజాలు బయటకు వస్తాయని అంతా అనుకున్నారు. కానీ టాక్సికాలజీ రిపోర్ట్ ఉన్న ఆ కొన్ని ఆశలను కూడా తెగ నరికేసింది. ప్రీతి టాక్సికాలజీ రిపోర్ట్లో ఎలాంటి విష పదార్థాలు డిటెక్ట్ కాలేదని తేలింది. ప్రీతి శరీరంలో ఎలాంటి విష రసాయనాలు లభ్యం కాలేదని టాక్సికాలజీ రిపోర్ట్ క్లారిటీ ఇచ్చింది. ఇదే సమయంలో ప్రీతి మిస్టీరియస్ డెత్ పై రెస్పాండ్ అయ్యారు ప్రీతి సోదరుడు పృథ్వీ. ప్రీతికి నిమ్స్లో డయాలసిస్ చేశారు, ప్లాస్మా కూడా చేశారు. ఇంత చేశాక ఇక బ్లడ్ నుంచి ఎలా రిపోర్ట్లు వస్తాయి? బ్లడ్ అంతా క్లీన్ అయ్యాక, క్లీన్ చేశాక రిపోర్ట్లో అదే కదా వస్తుంది. అయినా ప్రీతి కళ్ళకు టేప్ ఎందుకు వేశారు? ఆ 4 గంటలపై మాకు ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఆ 4 గంటలు ఏం జరిగింది, ఏం చేశారు అనే దానిపై క్లారిటీ రావాలని డిమాండ్ చేస్తున్నారు ప్రీతి ఫ్యామిలీ మెంబర్స్. రోజుకో ట్విస్ట్ తీసుకుంటున్న ప్రీతి డెత్ మిస్టరీ ఎలాంటి ముగింపు తీసుకుంటుందనేది అనేక సస్పెన్స్ను క్రియేట్ చేస్తోంది. అంతవరకు ఈ సభ్య సమాజానికి ఉన్న కర్తవ్యం ఒక్కటే, అదే ప్రీతి కుటుంబానికి అండగా నిలబడటం.